పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో రంపచోడవరం అడిషనల్ ఎస్పీ ఎదుట మహిళా మావోయిస్టు లొంగిపోయారు. సిపిఐ మావోయిస్టు సభ్యురాలిగా పనిచేస్తున్న మడకం మూడేది ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా అని ఎస్పీ చెప్పారు. మావోయిస్టు సిద్ధాంతాలకు విసిగిపోయి జనజీవన స్రవంతిలో కలిసేందుకు వచ్చినట్లు తెలిపారు. జీరాగూడ గ్రామం దగ్గర 30 మంది భద్రతా దళాలు చనిపోయిన సంఘటనలో ఆమె పాల్గొన్నారని వెల్లడించారు. లొంగిపోయిన మహిళా మావోయిస్టుకు ₹1,00,000 రివార్డుతో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్ని సదుపాయాలు అందేలా చూస్తామని అడిషనల్ ఎస్పీ పంకజ్ కుమార్ మీనా హామీ ఇచ్చారు. ఈ అమ్మాయి సంబంధించి పేరు మడకం మూడే, డాటర్ ఆఫ్ మడకం బీడా, ప్రెజెంట్ ఏజ్ 25 years, నేటివ్ కొంటా జిల్లా సుక్మా, ఛత్తీస్గఢ్ స్టేట్ నుంచి. ఈ అమ్మాయి జాయిన్ చేసే టైంకి కొంటా ఏరియా కమిటీ DCM ర్యాంక్ క్యాడర్ పెట్టి మంగడు అతను ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. 2020లో ఈ జాయిన్ చేసిన తర్వాత ఫస్ట్ అమ్మాయికి ట్రైనింగ్ జరిగింది. దీని తర్వాత మా డివిజన్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఈ అమ్మాయి ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో కూడా పార్టిసిపేట్ చేసింది. ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జీరాగూడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ 2021లో. ఈ ఇన్సిడెంట్లో టోటల్ 31 మన సెక్యూరిటీ పర్సనల్ అండ్ ముగ్గురు మావోయిస్ట్ చనిపోయారు. సో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి మంచి సరెండర్ పాలసీ, రీహాబిలిటేషన్ పాలసీ కారణంతో ఈరోజు మన ఎదురుగా సరెండర్ చేస్తుంది. సరెండర్ చేసే ప్రముఖ కారణంలో మీ అందరినీ తెలుసు, ఇప్పుడు మావోయిస్ట్ ఐడియాలజీ మీద నమ్మకం అస్సలు తగ్గిపోయింది. దీని తర్వాత ఈ మావోయిస్ట్ పార్టీలో ట్రైబల్స్తో పాటు డిస్క్రిమినేషన్ కూడా చేస్తారు.